దేవస్థానం కొత్త ఈవో శ్యామలరావు గారు అయితే ఒక సిస్టమేటిక్గా మార్పులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. బాగానే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సరే ట్రస్ట్ బోర్డు ఇవన్నీ భవిష్యత్తులో రాబోతున్నాయి. అసలైనటువంటి అంశం ఇప్పుడు ఆయన ముందున్నటువంటి అసలు సవాల్ కాలినడకన వచ్చేటటువంటి భక్తులకు ఎదురవుతున్నటువంటి సమస్యలు. ఇప్పుడు ఆయన తాజాగా దాని మీద సమీక్షించారు. ఒక టైం పెట్టి ఆ టైంకి రావాలన్నారు. ఆ పరంగా ఏర్పాటు చేస్తున్నారు అంటున్నారు. పాయింట్ కావాల్సింది ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కావాలి. తిరుమల కొండలలో అటవీ శాఖ వాళ్ళతో కూర్చోవాలి. ఎందుకంటే అసలు పులులు ఏనుగులు ఇట్లాంటి ఎందుకు వచ్చేస్తున్నాయి యువతలకి? అడవిలో ఉన్న జంతువులు అడవి హద్దులకి ఎందుకు వస్తున్నాయి? ఆహారం దొరకకపోతే వస్తాయి, నీళ్లు దొరకకపోతే వస్తాయి. అక్కడ టీటీడీ అధికారులు చేయాల్సిన రివ్యూ అది. అటవీ శాఖ అధికారులు ఎందుకు అలా వస్తున్నాయి అన్నటువంటి దాని మీద సమీక్ష చేయాలి. నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడున్నటువంటి ఆ మధ్యన చాలా చర్చ నడిచింది. ఏదైతే జంతువులకు సంబంధించి ఇబ్బంది కలగకుండా చూడటం కోసం కంచె వెయ్యాలి అన్నటువంటి. ఇప్పుడు ఆ కొండపైకి వెళ్ళేటటువంటి ఆ మెట్ల మార్గానికి కంచె వెయ్యాలా ఎలా? ఎందుకంటే ఇదేదో తాత్కాలికం కాదు. ఏది వచ్చేది వేలాది మంది కాదు, లక్షలాది మంది వస్తుంటారు భక్తులు. పాదయాత్ర చేయాలి, అది నడుచుకుంటూ వెళ్ళేటటువంటి భక్తుల సంఖ్య భారీగానే ఉంటుంటుంది. అట్లాంటి వాళ్ళకి ఒక టైం పెట్టి ఇట్లా చేస్తే ఎక్కువ టెన్షన్ ఉంటుంది. వాస్తవంగా ఎప్పుడు వచ్చిన వాళ్ళు అప్పుడు ఎక్కేస్తున్నప్పుడు ఉండేటటువంటి దానికి చాలా పెద్ద తేడా ఉంటుంది. ఆ దృష్టిలో పెట్టుకోవాలా. ప్రధానంగా సమస్య పరిష్కారం అన్నటువంటిది ఒక కోణంలో కాదు, అన్ని కోణాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది.